బుజ్జి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బుజ్జి. నాకు బుజ్జి కావాలి. 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. ఐ వాంట్ బుజ్జి రైట్ నౌ. భైరవా. నాగేశ్వర గారు, ఫస్ట్ అవుట్ చెప్పండి. మా కల్కి మూవీ స్టాండర్డ్స్ ఇవి, మేము ఈ రేంజ్ లో తీసాము అని ఆడియన్స్ ని మీరు నిజంగా ప్రిపేర్ చేసేస్తున్నారు కదా ఈ సిరీస్ ద్వారా. ఆ వరల్డ్ ని మెల్లగా బిల్డ్ చేసి త్రూ అవుట్ ది యానిమేటెడ్ సిరీస్ ఆడియన్స్ ని ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. పీక్ లెవెల్ స్టఫ్ అంతే. ఇదంతా దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అనుకుంటున్నారా? మన ప్రభాస్ నాగేశ్వన్ కాంబినేషన్ లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ అండ్ దీపికా పడుకొని మెయిన్ రోల్స్ ప్లే చేస్తున్న మూవీ కల్కి 2898 AD. సో ఆ మూవీకి సంబంధించి ఒక కొత్త యానిమేటెడ్ సిరీస్ ని అయితే వాళ్ళు ఈ రోజు రిలీజ్ చేశారు ప్రైమ్ వీడియోలో. అండ్ ఈ సిరీస్ మూవీకి లింక్ ఉందా లేదా అని కొంతమందికి డౌట్ ఉంది. ఎస్, ఈ మూవీ లింక్ ఉంది. బట్ ఎప్పుడంటే మనకి మూవీ 2898 అంటే 2898 AD లో జరగబోతున్న మూవీ, అంటే మన ఫ్యూచర్ లో. అండ్ ఇదేంటంటే దానికి 2 years బిఫోర్ 2896 AD లో తీసిన ఇన్సిడెంట్స్ ఇవి. సో ఈ యానిమేటెడ్ సిరీస్ లో వచ్చినవి. అంటే మనకి మూవీ జరిగే టైం కన్నా ముందు ఏం జరిగింది అనేది వాళ్ళు చూపించారు. సో అసలు యాక్చువల్గా ఏం జరిగింది అని అనుకుంటున్నారు మీరు? అది మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అంటే ఈ సిరీస్ ప్లాట్ చూసుకుంటే 2896 ఇయర్లో కాశీ, ఇక్కడ కూడా కాదు మన దగ్గరలో ఉన్న మన ఇండియాలో ఉన్న కాశీ, ఆ కాశీలో మొత్తం అంతా మారిపోయింది. అప్డేటెడ్ కదా 2896 అంటే అన్ని అప్డేటెడ్ టెక్నాలజీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం మనీ కోసం ఏ విధంగా అయితే మనం ఇబ్బంది పడి దాన్ని ఏ విధంగా సంపాదిస్తున్నామో ఆ టైంలో కూడా అలాగే సంపాదించాలి. కాకపోతే అప్పుడు మనీ కాదు, యూనిట్స్. సో ఇప్పుడు మనం మనీ ఎలాగంటున్నామో ఆ టైంలో యూనిట్స్ అంటాం. సో ఆ యూనిట్స్ కోసం మన హీరో కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. పెద్ద బౌంటీ కొడితే చాలు సెటిల్ అయిపోవచ్చు, కాంప్లెక్స్ మెంబర్కి వెళ్ళిపోవచ్చు అనే ఆస్తో ఉంటాడు మన హీరో. అండ్ అట్ ద సేమ్ టైం బుజ్జి అంటే కార్గో షిప్ లో తన యొక్క ఆటో జనరేటెడ్ మిషన్. సో అదేం జరిగిద్దంటే ఒక అనుకోకుండా యాక్సిడెంట్ లో మొత్తం దాని బాడీ పార్ట్స్, కార్గో షిప్ బాడీ పార్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో దాన్ని తీసుకెళ్లి స్క్రాప్ లో పడేస్తారు. సో స్క్రాప్ లో పడేసిన బుజ్జి అండ్ మన హీరో భైరవ్ వీళ్ళిద్దరు ఎలా కలిసారు అండ్ కలుసుకున్న తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అండ్ వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా బిల్డ్ అయింది, వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా కుదిరింది అండ్ వీళ్ళిద్దరు కలిపి చేసిన అడ్వెంచర్స్ ఏంటనేది మనకి ఈ సిరీస్ లో చూపించారు. సో ఖచ్చితంగా ఈ సిరీస్ చూడండి అని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇది మూవీకి రిలేటెడే కాబట్టి వీళ్ళిద్దరి కన్వర్జేషన్స్ అనేవి మనకు కొంచెం అర్థమవుతాయి. జస్ట్ 2 episodes ఉన్నాయి, ఒక్కొక్క ఎపిసోడ్ 14 minutes మాత్రమే ఉంది. అండ్ ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతుంది, చాలా బాగుంది, మీరు ఎవరు మిస్ అవ్వకండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నిజంగా 2 episodes కి ఎంత కనెక్ట్ చేశారంటే ఆడియన్స్ ని. ఓవరాల్ మూవీ వచ్చేటప్పటికి అసలు ఏ విధంగా కనెక్ట్ అవుతాం, ఇది ఓన్లీ ఒక మూవీ కాదు, ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ కింద స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. సో మేబీ కల్కి 1 part 2 parts తో వదిలేదు కాదు, ఇంకా గట్టిగానే పట్టుకున్నట్టు ఉన్నారు కింద గ్రౌండ్ వర్క్ ని. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. కల్కి మూవీ June 27th రిలీజ్ అవబోతుంది. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే క్యారెక్టర్స్ ని భలే బిల్డ్ చేసుకుంటూ వచ్చారని చెప్పాలి. అండ్ దాంతోపాటు దీంట్లో మన బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా ఉంది. అండ్ నేను ట్రైలర్ లో ఆల్రెడీ చెప్పాను, ట్రైలర్ చూసినప్పుడు రివ్యూలో చెప్పాను, మేబీ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అయ్యుండొచ్చు, ఫేస్ కట్ చూస్తే ఆయనే గుర్తొచ్చాడు, లేదంటే ఇంకెవరైనా మేబీ అయ్యుండొచ్చు, సిరీస్ చూస్తే చెప్పలేమని చెప్పాను కదా. దీంట్లో ఇప్పుడు చూసి చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఆయన బ్రహ్మానందం గారే. అండ్ బ్రహ్మానందం గారి వాయిస్ కూడా ఉంది దాంట్లో. ఇంకా మెయిన్ చెప్పాలంటే డబ్బింగ్ చాలా బాగుందని చెప్పాలబ్బా. ప్రభాస్ గారి డబ్బింగ్ అయితే బాగుంది. అండ్ బుజ్జికి మనకు తెలుసు కదా కీర్తి సురేష్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారని, అండ్ ఆ వాయిస్ ఓవర్ కూడా బాగుంది. బ్రహ్మానందం గారి డబ్బింగ్, అందరి డబ్బింగ్ బాగున్నాయి, నీట్గా క్లారిటీగా ఉంది. అండ్ విఎఫ్ఎక్స్ అసలు నిజంగా యానిమేటెడ్ సిరీస్ ని అంత నీట్ గా అసలు ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎవరో చేయరు అనిపించింది, అంత బాగుంది. బడ్జెట్ కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కొత్తగా ఉన్నాయి, అన్ని బాగున్నాయి, కార్టూన్స్ లో ఉన్నట్టు ఉన్నాయి. అది కొంచెం ఆడియన్స్ కి కొత్త వైబ్ ఇస్తుంది. అండ్ అలాగే చిల్డ్రన్స్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, త్రూ అవుట్ ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందని చెప్పాలి, చాలా ఫ్రెష్ గా ఉంది వింటుంటే. బుజ్జి థీమ్ మ్యూజిక్ ఏంటి, యానిమేటెడ్ సిరీస్ లో వచ్చిన మ్యూజిక్ ఏంటి, అన్ని బాగుంది. సో ఇదేంటంటే మనం చెప్పాం కదా కల్కి 2 years బిఫోర్ జరిగిన ఇన్సిడెంట్స్ అని. సో ఈ 2 years లో వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది బాగా పెరిగి కల్కి మూవీ టైంకి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు ఆల్రెడీ బాండ్ అయి ఉంటారు కాబట్టి మనకి అప్పుడు డైరెక్ట్ గా చూస్తే వీళ్ళిద్దరు ఎలా కలిసారు అనేది మేబీ ఉండకపోవచ్చేమో నేను అనుకుంటున్నాను. సో ఈ సిరీస్ చూస్తే కనుక మీకు ఆ డౌట్ ఉండదు, ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసిన విధానం అన్ని కొంచెం మనకి అర్థమయ్యేలాగా ఉన్నాయి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓన్లీ 2 episodes లో ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి నాగేశ్వన్ గారు. అండ్ తన ప్రమోషన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అని చెప్పాలి నాగేశ్వన్ గారి. అండ్ దీంట్లో మీరు ఖచ్చితంగా బుజ్జి అండ్ భైరవ క్యారెక్టర్ కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారని నేను క్లారిటీ ఇస్తున్నాను, ఎందుకంటే అంత నీట్ గా ఫ్రెష్ గా ఉందని చెప్పాలి. మేబీ మూవీలో ఇంకా బాగా వీళ్ళ క్యారెక్టర్స్ ని ఇన్వాల్వ్ అయ్యి బాగా బిల్డ్ చేయొచ్చు. ప్రెసెంట్ అయితే
ఈ విధంగా 2 episodes లో కంప్లీట్ చేస్తారు. మేబీ ఇంకా వస్తుందా లేదా సిరీస్ అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రెసెంట్ 2 episodes అయితే రిలీజ్ చేశారు. సో ఇది ఈ B&B బుజ్జి అండ్ భైరవకి సంబంధించిన సిరీస్ రివ్యూ. అండ్ నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దాన్ బాయ్.